ఏంద్రో ఇంత రాత్రి పూట చేపలకి ఆలాలు చూపిస్తున్నావు ఏందనుకుంటున్నారా? అదేం లేదు మామ, ఇప్పుడైతే వీటికి ఆయుధ పూజ జరుగుతుంది. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఇంకా ఇక్కడైతే మంచు పడతాందో వాన పడతాందో అస్సలు అర్థమే కావట్లేదు. అంటే అంత దారుణంగా మంచు పడతాంది మావ. ఇంకా మనమైతే అబ్బు అన్నతో కలిసి చేపలు పట్టడానికి వచ్చాం. ఇంకా అన్న ఎంత పెద్ద హంటరో మీ అందరికి తెలిసిందే. ఇంకా మనమైతే ఒక గంట అట్ట రెస్ట్ తీసుకొని ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అట్లా పొనుకున్నానో లేదో ఇంకా తెల్లారిపోయినా నన్నెవ్వరు లేపలేదు. ఇంకా టైం అయిపోతుందని తొందరగా లేచి వేయడం అయితే స్టార్ట్ చేశా. కొడుతున్నాయా లేదా మావ? ఇంకా కొద్దిసేపటి ముందే నాకైతే ఒక చేప కొట్టెళ్ళిపోయింది. ఇంకా మనోడినైతే తొందరగా వీడియో రికార్డ్ చేయి అని చెప్పాను. ఇంకా వీడియో ఆన్ చేసి 10 నిమిషాలు అవుతున్నా ఒక్క చేప కూడా కొట్టడం కాదు కదా, దేకను కూడా దేకట్లేదు. ఇంకా వీడియో అట్ట ఆఫ్ చేశాడో లేదో కతక్కని చేప పడింది. ఫస్ట్ షాప్ అరకేజీ ఉంటుంది. ఫస్ట్ జాబ్ పడిందంట. నీకే ఎట్టా పడతాయిరా, మాకు పడకుండా? అదే మ్యాజిక్. నీకు కూడా అట్టాగేనా? ఫస్ట్ నీకే పడిందా? అదే మ్యాజిక్. ఏడ పడింది? ఈడేగా? ఈడేనా? బాబా ఏముందిరా పిక్చర్. బొమ్మ తుక్కు రేకపోయిందిగా, ఇరిగిపోయింది తోక. తుక్కు రేగిందా? సరే మెల్లగి వంగి వాళ్ళు నువ్వు ఆడే ఉండి ఇంకోటి లాగుతారు చూడు. జుట్టు సరిగ్గా వేసుకో. వెయ్యి మా ఒక్క జీటీ వీళ్ళకైతే పార్లు పడ్డాయి. జీటీ బ్యారల్ షాట్. ఇప్పుడు టైం ఎంత? టైం వచ్చేసి 7:14. జీటీలో ఒక కొరక. మంచు అయితే బీభత్సంగా పడతాను. టైం ఏమో 8 వస్తాను. మావ ఇంకా మనమైతే ఫుల్లుగా తిని గమ్ముగా 2 గంటలు పోర్ట్లోనే పనుకున్నాం. మావ ఇంకా రాత్రి కూడా సరిగ్గా నిద్రే లేదు. అందుకనే మధ్యాహ్నం కాసేపు పడుకొని సాయంత్రం 4 గంటలకి లేచి మళ్ళా ఫిషింగ్ చేద్దామని బయటికైతే వచ్చా. ఇంకిలా బయటికి వచ్చానో లేదు నా ముందైతే పెద్ద బోట్లు అయితే ఆగున్నాయి. ఇంకా ఈ బోట్లు అయితే నెలల తరబడి సముద్రం లోపలే ఉండి షికారు చేస్తాయి. ఇంకా వీళ్ళకైతే ఒకేసారి కొన్ని వందల కేజీల చేపలు అయితే పడతాయి. ఇంకా వీళ్ళు చేసే ఫిషింగ్ అయితే చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. కానీ మన కాడ వీటి గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇంకా ఈ ఒక్కో బోట్ వచ్చేసి దగ్గర ₹1,00,00,000 దాకా అయితే ఉంటది. లాగురా పార ఎలా అయినా పర్లేదు మామ. ఇదైతే రెండోది జీటీ షాట్. ఇదైతే 2 చోట్ల గుచ్చుకుంది. సరే దీన్ని కూడా తీసి రిలీజ్ చేసేద్దాం. మా ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద చేపల గుంపే తిరుగుతుంది. ఇంకా వాటి కోసం అయితే అబ్బు అన్న ట్రై చేస్తున్నాడు. ఇంకా అన్నకైతే పొద్దున్నే ఒక 3-4 కేజీల పెద్ద జీటీ అయితే తగిలి తెంపుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడైతే టైం మెల్లగా 4:30-5 అవుతుంది. ఇంకా ఏమైందో ఏందో తెలియదులే గాని ఒక్కళ్ళకి కూడా ఒక్క చేప కూడా కొడతలేదు. ఇంకిక్కడ పొద్దున్నుంచి ఒక్క చేప కూడా పడక మేమేడుస్తుంటే ఈ పెద్ద మనుషులు ఎవరు పెద్ద బోట్ నిండా వలలేసుకొని వచ్చి ఇక్కడేద్దామని చూస్తున్నారు. ఏంద్రా ముఖం అట్టా పెట్టా? వాళ్ళు వలేయడానికి వస్తున్నారు. ట్రై చేస్తున్నారు కానీ ఎవరికి పడట్లా. ఈడకొచ్చిపోయింది.
పోయిందా? జాగ్రత్త జాగ్రత్త. ముర్రానా? దారం పట్టుకో. జాగ్రత్త. ఇది అది పట్టుకోరా బాబు మళ్ళీ. చూపి చేప చూపి. ఓకే, చేప పట్టుకోరా. పట్టుకొని చూపిరా. వదిలే అన్న, వదిలేసి. పోయింది అది. అయిపోయింది సినిమా, నీరు గారిపోయింది. ఓకే అయితే అన్న మనల్ని డ్రాప్ చేసేసాడు, వెళ్తాం. అయితే హలో.